హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం గోధుమ పిండితోటి ఒక హెల్దీ స్నాక్ ఐటమ్, పిల్లలు ఎంతగానో ఇష్టపడే గోధుమ పిండి బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. గోధుమ పిండి 4 కప్స్ తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెంగా సాల్ట్, ఒక పావు స్పూన్ ఏలకల పొడి, ఇంకా 1 కప్ పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ని మిక్సీ వేసేసి ఆ పౌడర్ 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసి కలపడం వల్ల బాగా బిస్కెట్లు కొంచెం గుల్లగుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా కలిసిపోవాలి. ఎక్కడ మనం నెయ్యి వేసాం కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం పొడి పొడిగా కలిసిపోవాలి. నెయ్యి, యాలకలు, మనం వేసిన షుగరు అంతా కూడా గోధుమ పిండితోటి మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం వాటర్ కలుపుతూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ అవసరమైనంత చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి ఉంచాలి. ఈలోపు ఇది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఈ పిండిని మళ్ళీ ఇంకొంచెం సాఫ్ట్గా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం ఉండలు ఉండలుగా చేసుకోవాలి. మరీ చిన్నవి చపాతీ ఉండల్లా కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉండలు చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా పెద్ద సైజు ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దేని మీద అయితే ఒత్తాలనుకుంటున్నామో ఒక చపాతీ పీట రెడీ చేసుకొని ఈ ఉండని చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని చపాతీలాగా పలచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ సైజు ఆ మందం వచ్చేలాగా ఒత్తుకోండి. నెక్స్ట్ దీన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. బిస్కెట్స్ లాగా ఉంటాయని రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. స్పేస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న మొత్తం భాగంలో మనకి ఎన్నైతే వస్తాయో అన్ని రౌండ్లుగా కట్ చేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ రౌండ్లో మిగిలిన పిండిని మళ్ళీ చివరిలో మొత్తం కలిపి ఇంకొక చపాతీలాగా చేసుకుంటాము. ఇదే విధంగా మనకి మొత్తం ఉండలుగా చేసి పెట్టుకున్న పిండిని అంతా కూడా అలా బిస్కెట్లు లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ దీన్ని కూడా చపాతీలాగా చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని బిస్కెట్లు లాగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఒక్కొక్కటిగా ఈ బిస్కెట్లు వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. మనం హైలో పెట్టినట్లయితే అది కలర్ మాడిపోతే, మనం మందంగా చేసాం కాబట్టి అది లోపల ఉడకదు, మెత్తగా అలాగే ఉంటుంది. మనకి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం లేట్ అయినా కూడా నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని బిస్కెట్స్ కూడా ఇలాగే ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. దీనివల్ల మనకి బిస్కెట్లు చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఇంతేనండి, మనకి గోధుమ పిండి బిస్కెట్లు తయారైపోయాయి. ఇక్కడ మనం పిండిలోనే వేసాం కాబట్టి లైట్ స్వీట్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు. పిల్లలకి ఇది మంచి ఒక స్నాక్ ఐటమ్గా కూడా మనం పెట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.